ప్రభునామం మీ అందరికీ వందనాలు. ఈరోజు ఒక గొప్ప మిషనరీ గురించి మనం నేర్చుకుందాము. ఆ వ్యక్తి పేరు జాన్ జీ పేటన్. జాన్ జీ పేటన్ 1824లో స్కాట్లాండ్లో భక్తిగల సామాన్య కుటుంబం నందు జన్మించెను. అతని తండ్రి చిన్న వ్యాపారస్తుడు. అయితే పవిత్ర జీవితాన్ని జీవిస్తూ ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేవాడు. తన తండ్రి జీవితాన్ని గమనించి చిన్న వయసులోనే క్రీస్తుని అంగీకరించెను. దేవుని సేవ చేయాలనే ఆశతో తన 18 ఏండ్ల ప్రాయంలో సహాయం చేస్తూ గ్రీకు, లాటిన్ భాషలను నేర్చుకున్నాడు. గ్లాస్గోలోని బైబిల్ సెమినరీలో చదువుతూ మురికివాడల్లో తాగుబోతులు, వ్యభిచారులు, నాస్తికులు ఉన్న వారి మధ్య సేవ చేశాడు. 1858లో మేరీ యేన్ను వివాహం చేసుకుని మిషనరీగా వెళ్లాలనే తపనతో ప్రార్థన చేసి న్యూ హెబ్రిడీస్ దీవులకు వెళ్ళాను. ఈ దీవిలో నరమాంస భక్షకులు ఉన్నారు, మీరు వెళ్ళకండి అని చాలామంది జాన్ పేటన్ను ఆటంకపరిచారు. ఎలాగూ నేను చనిపోయిన తర్వాత నన్ను పాతిపెట్టినప్పుడు సమాధిలో నా శరీరాన్ని పురుగులు తినక తప్పవు. కాబట్టి క్రీస్తు కొరకు నేను జీవించుచున్నప్పుడు నన్ను నరమాంస పక్షులు తింటే చింతెందుకు అని పేటన్ ధైర్యంగా అన్నాడు. మేము బ్రతికినా చనిపోయిన క్రీస్తు కొరకే అని అంటూ 1857లో టానా అనే ద్వీపముకు వెళ్ళారు. ఈ దీవులలో అనేక తెగల వారు ఉందరు. ఒకరికి మరొకరికి అసలు పడదు. వారు పోరాడినప్పుడు జయించిన వారు మరణించిన వారి శరీరాలను తినేవారు. బహు క్రూరులు, మూఢత్వము కలిగిన వారు ఈ టానా ప్రజలు. వారు బహుమూఢ ఆచారములు కలిగి మంత్రములను నమ్ముచు బలులు అర్పించుచుండెడి వారు. వాతావరణం కలుషితం ఒకటి వలన పేటన్ కొడుకు, భార్య చనిపోయింది. జ్వరముతో పేటన్ బాధపడుచు తానే స్వయంగా తన చేతులతో సమాధులు త్రవ్వి పాతిపెట్టాను. ప్రభువే జాన్ పేటన్ను ఆదరించెను. తరువాత అనీవా అనే దీవిలో సేవ చేయుటకు ఓడ అవసరత ఉండగా ఆస్ట్రేలియాకి వెళ్ళి ఈ తెగలవారి అలవాట్లు, సేవా వివరాలు చెప్పగా సండే స్కూల్ పిల్లల దగ్గర కానుకలు సేకరించగా ఓడను కొనుటకు సరిపోయే డబ్బు ఖచ్చితంగా వచ్చింది. ఓడ ద్వారా అనీవా దీవులకు వెళ్ళి వారి భాషను నేర్చుకుని వారి మధ్య బహు సహనముతో సేవ చేశాడు. ఆ అనాగరికులు నీరు ఆకాశం నుండే వస్తుందని నమ్మేవారు. నీటి కొరత ఉండగా పేటను ఒక నూతిని త్రవ్వి వారికి నీరివ్వగా వారు పేటను దేవునిగా భావించారు. కానీ పేటను వారిని ప్రభు వైపునకు త్రిప్పాను. అనేకులు మార్పు చెందిరి. చివరికి న్యూ హెబ్రిడీస్ దీవులలోని 7 మైళ్ళు వెడల్పు ఉన్న అనీవా ద్వీపవాసులంతా క్రీస్తును అంగీకరించారు. 1899లో అనీవా భాషలో కొత్త నిబంధనలు సిద్ధపరచను. వారి కొరకు ఒక ఆలయాన్ని నిర్మించి వారి భాషలోని పాటల పుస్తకం అందించి 2 అనాథ ఆశ్రమాలు కట్టించి 1907లో తృప్తిగా కన్నుమూశారు. ఇంతవరకు మనము జాన్ జీ పేటన్ అనే మిషనరీ వ్యక్తి గురించి విన్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, మీ గొప్ప నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ నూతన దినం మాకు ఇచ్చి తండ్రి ప్రభా, ఇంతవరకు కాపాడి తండ్రి స్తోత్రాలు ప్రభా. నాయన తండ్రి, ఇదిగో ఒక గొప్ప మిషనరీ గురించి మేము విన్నాం ప్రభా. అయ్యా, విన్నవారందరినీ దీవించము దేవా. ఆ మిషన్ని కొన్న భారం మా హృదయాల్లో పెట్టమని తండ్రి జ్ఞాపకం చేసుకోమని, ఏదైనా తండ్రి ప్రతి ఒక్క అవసరత, నీ బిడ్డల యొక్క అవసరత అంతా కూడా తీర్చమని, వారి మార్గం అంతట్లో మీరు తోడుగా ఉండమని, వారి క్షేమకరమైన ప్రాణాలు మీరు దయచేయమని అయ్యా తండ్రి, వారి కుటుంబాలు దీవించమని నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోమని, నాయన కృప చూపించమని, మా దేశాన్ని రక్షించమని మీ చేతులకు అప్పచెబుతూ తండ్రి ప్రభా, మీరే సకల మహిమ చెల్లించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.